సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. సో ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ అంటే మనకు 2019లో జరిగినటువంటి ఎగ్జాము, అదేవిధంగా ఈ 2024 సంవత్సరం జరిగినటువంటి ఎగ్జామ్ యొక్క కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది, మనకు 2019 నోటిఫికేషన్, అదేవిధంగా మనకు 2024లో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్లో మనకు మొత్తంగా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో అదేవిధంగా మనకు ఈ ఇయర్ మనకు ప్రజెంట్ జూన్లో జరగబోతున్నటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ యొక్క కట్ ఆఫ్ అనేది ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి పూర్తి గైడెన్స్ని, అదేవిధంగా ఇంపార్టెంట్ టాపిక్స్ని, ప్రీవియస్ ఇయర్ మాక్ టెస్ట్లని, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్లో రిపీట్ అయినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నింటినీ మన రాజా కాంపిటేటివ్ సైకిల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో డైలీ పోస్ట్ చేస్తున్నాం అనమాట. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్లో జాయిన్ కండి. సో మనం ఇక్కడ చూసుకుంటే ఈ 2019, 2024లో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్లలో మనకు ఏ జోన్కి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం ఇక్కడ క్లారిటీగా. సో మనం ఇక్కడ చూసుకుంటే అహ్మదాబాద్ జోన్కి 2019లో 1024 పోస్టులు ఉన్నాయి, వేకెన్సీస్ ఉన్నాయి. సో అదే మనకు 2024 వచ్చేసరికి 516 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో మనం దీన్ని బట్టి చూసుకుంటే మొత్తంగా డిఫరెన్సెస్ చూసుకుంటే గిన చాలా తక్కువ రిలీజ్ అయ్యాయన్నమాట మనకు 2019 నుంచి ఈ 2024 కంపేర్ చేసుకుంటే గిన. సో మొత్తంగా ఏంటంటే ఈ 2019లో మొత్తంగా 35,221 పోస్టులు అనేది వేకెన్సీస్ అనేది రిలీజ్ అయ్యాయన్నమాట. సో కానీ మనకు ఈ 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించినటువంటివి మొత్తంగా 8,113 పోస్టులు మాత్రమే రిలీజ్ అయ్యాయన్నమాట. సో మనం కంపేర్ చేసుకుంటే ప్రీవియస్ ఇయర్ అంటే 2019లో జరిగినటువంటి ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి, అదేవిధంగా మనకు ప్రజెంట్ 2024లో రిలీజ్ అయినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ వేకెన్సీస్ చూసుకుంటే మొత్తంగా 27,168 వేకెన్సీస్ అనేది మనకు తక్కువగా ఉన్నాయన్నమాట. సో దీన్ని బట్టి చూసుకుంటే కింద మనకు ఈ 2019లో ఉన్న కట్ ఆఫ్ కంటే ఈ 2025లో జరగబోతున్నటువంటి ఎగ్జామ్ యొక్క కట్ ఆఫ్ అనేది చాలా హైగా ఉంటుంది. ఎందుకంటే మనకు కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది, కానీ పోస్టులు అనేది చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. సో అందుకే మనకు ఈసారి 2019తో కంపేర్ చేస్తే ఈసారి అనేది మనకు కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దాంతోపాటుగా మనకు కట్ ఆఫ్ అనేది కూడా చాలా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో మనం ఇక్కడ మెయిన్గా మన సికింద్రాబాద్ జోన్ చూసుకుంటే కింద ప్రీవియస్ ఇయర్ అంటే 2019లో 3,234 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. కానీ ఇప్పుడు ఈ 2024 సంవత్సరంలో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్లో మనకు 478 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఇక్కడే చూసుకుంటే మనము మొత్తంగా అంటే 2,756 వేకెన్సీస్ అనేది తక్కువగా ఉన్నాయన్నమాట మనకు కంపేర్ టు 2019 వేకెన్సీస్తో కంపేర్ చేస్తే మనకు ఈ 2024 చేసేటువంటి ఈ వేకెన్సీస్ అనేది చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. సో అదే మనకు దగ్గరలో ఉన్నటువంటి చెన్నై, అదేవిధంగా బెంగళూరు జోన్ చూసుకుంటే కినా, సో మనకు చెన్నై జోన్లో ప్రీవియస్ ఇయర్ 2019లో 2,694 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అదే ఇప్పుడు వచ్చేసి మనకు 436 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకు టోటల్గా 2,258 వేకెన్సీస్ అనేది మనకు తక్కువగా ఉన్నాయన్నమాట ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే. సో మనకు ఈ సంవత్సరం కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు, ప్రీవియస్ ఇయర్లో అంటే 2019 సంవత్సరంలో కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉంది, మనం కేటగిరీ వైజ్గా చూసుకుంటే కినా కట్ ఆఫ్ అనేది అదే మనకు కేటగిరీ వైజ్గా, అదేవిధంగా మనకు పోస్ట్ వైజ్గా అంటే లెవెల్ 1, లెవెల్ 2 ఇట్లా ఉన్నాయి కదా మనకు డివిజన్ వైజ్గా. సో ఇట్లా చూసుకుంటే ఏ కేటగిరీకి ఎంతెంత కట్ ఆఫ్ ఉన్నది, సో దాన్ని బట్టి చూస్తేనే మనకు తెలిసిపోతుంది అనమాట. ఈ ఇయర్లో మనకు కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చో ఒక ఐడియా వస్తుంది. సో దాన్ని బట్టి మన యొక్క ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలో మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే కదా మనకు సో ఇది అనేది మనకు ఈ కట్ ఆఫ్ అనేది అఫీషియల్గా ఆర్ఆర్బీ వాళ్ళ వెబ్సైట్లో పెట్టినది అనమాట. సో ఇది ఎవరు సొంతంగా క్రియేట్ చేసినది కాదు. సో ఇది అనేది మనకు అఫీషియల్గా 2019లో జరిగినటువంటి CBT1 ఎగ్జామ్ యొక్క అఫీషియల్ కట్ ఆఫ్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనము యూఆర్ కేటగిరీకి లెవెల్ 6లో 79.27 ఉందన్నమాట కట్ ఆఫ్ అనేది. అదే లెవెల్ 5లో వచ్చేసి
68 ఉందన్నమాట. సో మనం ఇట్లా లెవెల్ ప్రకారం కేటగిరీ వైజ్గా చూద్దాం. సో ఇక్కడ చూస్తే యూఆర్ కేటగిరీకి లెవెల్ 6లో 78.27 ఉంది. అదే ఎస్సీ కేటగిరీకి వచ్చేసి 66.96 ఉందన్నమాట. ఎస్టీ కేటగిరీకి 63.49 ఉంది. ఓబీసీ కేటగిరీకి 74.72. అదే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి వచ్చేసి 70.69 అనమాట. సో మనం యావరేజ్గా చూసుకుంటే ఇక్కడ యూఆర్ కేటగిరీకి అనేది హైయెస్ట్గా ఉందన్నమాట. సో నియర్లీ 80 ఉందన్నమాట కట్ ఆఫ్ అనేది. సో మనకు అన్ని పోస్టులు ఉన్నప్పుడే ఇంత కట్ ఆఫ్ ఉంటే మనకు ప్రజెంట్ ఇన్ని తక్కువ పోస్టులు ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఈ కట్ ఆఫ్ అనేది ఎలా ఉంటుందో మీరే ఒకసారి ఆలోచించండి. అదే లెవెల్ 5లో చూసుకుంటే మనం ఇక్కడ యూఆర్ కేటగిరీకి 68.26, ఎస్సీ కేటగిరీకి 58.16, ఎస్టీ కేటగిరీకి 53, ఓబీసీ కేటగిరీ 64, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 58 అనమాట. సో మనకేంటంటే ఈ లెవెల్ ప్రకారం మనకు మన పోస్ట్ యొక్క ప్రిఫరెన్స్ ఇచ్చింటాం కదా మనం జాబ్కి అప్లై చేసే ముందు. సో దాన్ని బట్టి మనకు ఈ కట్ ఆఫ్ అనేది మనము మ్యాచ్ అవుతామా లేదా అని తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి లెవెల్ 3 అనమాట. సో ఈ లెవెల్ 3లో మనకు యూఆర్ కేటగిరీకి 69.39, అదే ఎస్సీ కేటగిరీకి 57.8, ఎస్టీ కేటగిరీకి 53.3, ఓబీసీ కేటగిరీకి 64.0, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 56 అనమాట. సో ఇక్కడ లెవెల్ 2 చూసుకుంటే మనము యూఆర్ కేటగిరీకి 65, ఎస్సీ కేటగిరీకి 57, ఎస్టీ కేటగిరీకి 52, ఓబీసీ కేటగిరీకి 63, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 55 అనమాట. సో మనం ఓవరాల్గా మొత్తం కట్ ఆఫ్ చూసుకుంటే కన్నా మెయిన్గా ఏంటంటే యూఆర్ కేటగిరీకి ఎక్కువ కట్ ఆఫ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు యూఆర్ కేటగిరీకి కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉందన్నమాట. సో దాని తర్వాత ఓబీసీ కేటగిరీకి ఎక్కువ ఉంది. సో కొన్ని చోట్ల ఏంటంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఎస్సీ కేటగిరీ కొంచెం ఈక్వల్గా ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఒక 2-3 మార్క్స్ డిఫరెన్స్గా ఉందంటే ఎస్సీ కేటగిరీకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి. సో ఎస్టీ కేటగిరీకి వచ్చేసి చాలా తక్కువ ఉందన్నమాట కట్ ఆఫ్ అనేది. సో మనం ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూసుకుంటే కదా, సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ యొక్క కట్ ఆఫ్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. సో మొత్తం ఈ కట్ ఆఫ్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువగా అవుతుందన్నమాట. సో మీకు చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండదు. సో ఈ యొక్క పీడిఎఫ్ని మన రాజా కాంపిటేటివ్ సైకిల్ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. సో మీరు ఈ యొక్క కట్ ఆఫ్ని చెక్ చేసిన వెంటనే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ప్రీవియస్ ఇయర్లో అన్ని పోస్టులు ఉన్నప్పుడే మనకు కట్ ఆఫ్ ఈ విధంగా పెడితే ప్రజెంట్ ఇన్ని తక్కువ పోస్టులలో మనకు కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది, మన ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి, అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. మనం ఆ ప్రిపరేషన్లో ఉన్నామా లేదా, మనం ఆ విధంగా స్కోర్ చేసే అవకాశం ఉందా లేదా అనేది మీకే తెలుస్తుంది. సో మనం ఆల్రెడీ ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్కి ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్, ఏ టాపిక్స్ చదివితే మనము ఈజీగా ఈ CBT1ని గెట్ ఇన్ అవుతామో ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను అనమాట. సో అందులో మన అర్థమెటిక్లో మనకు 30 క్వశ్చన్స్ వస్తాయి కదా, అర్థమెటిక్ రీజనింగ్. సో ఆ రీజనింగ్లో 30 క్వశ్చన్స్, అర్థమెటిక్లో 30 క్వశ్చన్స్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్లో 40 క్వశ్చన్స్ వస్తాయి కదా. సో అందులో మనకు మెయిన్గా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటిని మనకు గన్ షాట్ క్వశ్చన్స్ మాత్రం ఉంటాయి కదా. సో గన్ షాట్ టాపిక్స్ అనేటివి సో వాటిని ప్రిపేర్ చేసి ప్రీవియస్ ఇయర్లో అంటే మనకు 2021లో జరిగింది కదా మనకు ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేది. మనకు 2019లో నోటిఫికేషన్ రిలీజ్ అయితే 2021లో మనకు ఎగ్జామ్ కండక్ట్ చేశారు కదా. సో ఆ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్ యొక్క ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నిటిని అనాలిసిస్ చేసి ఆ యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటిని ప్రిపేర్ చేసామన్నమాట. సో ఆ యొక్క ఆ వీడియోని ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదంటే కింద మన ఛానల్లో ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్లో రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ యొక్క వీడియో అనేది తీశాను అనమాట. సో ఆ వీడియోని చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పటి నుంచి చదవాలనేది చాలామందికి డౌట్గా ఉంటుందన్నమాట. మెయిన్గా ఏంటంటే ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి మన ఎగ్జామ్ కన్నా ముందుగా అంటే ఒక 6 to 7 months చదివితే సరిపోతుంది. సో కానీ ఏంటంటే మనకి ఎగ్జామ్ అనేది జూన్లో ఉంది కదా. సో మనకు మెయిన్గా ఏంటంటే ఇట్లా ఆగస్టు నుంచి ఇట్లా ఏప్రిల్ మే దాకా జరుగుతూ సరిపోతుంది అనమాట. కానీ ఏంటంటే బై ఛాన్స్ మనకు జనవరి 2024 నుంచి కూడా అడిగే అవకాశం ఉందన్నమాట. సో జనవరి 2024 నుంచి మనము 2025 ఏప్రిల్ వరకు చదివితే సరిపోతుంది అనమాట. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేది మనకు ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి మెయిన్గా ఈ 2024 యొక్క కరెంట్ అఫైర్స్, అదేవిధంగా జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 2025 కరెంట్ అఫైర్స్ అన్నిటిని మన రాజా కాంపిటేటివ్ సైకిల్ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఒక PDF తయారు చేసి అందులో చెప్పాను అనమాట. ఈ కరెంట్ అఫైర్స్ PDFని మీరు ఎలా తీసుకోవాలో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్లో, అదేవిధంగా మన యొక్క వాట్సాప్ ఛానల్లో జాయిన్ కండి. సో మీకు ఎప్పటికప్పుడు ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫో అన్నిటిని
ఆ గ్రూప్లో అందిస్తూ ఉంటాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి.